వెల్కమ్ టు ఆర్&ఆర్ రెసిపీస్. ఈరోజు మనం ఢోక్లా తయారు చేసే విధానం చూద్దాం. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి. చాలా తొందరగా కూడా అవుతుంది. ఈ వీడియోలో చూసిన విధంగా తయారు చేసుకోవచ్చు. మేము గుజరాత్లో ఉండేటప్పుడు మా పిల్లలు ఇష్టంగా తినేవారు. 2 డేస్కి ఒకసారి నేను ఇలా చేసి పెట్టేదాన్ని. మా పిల్లల ఫేవరెట్ ఫుడ్ ఇది. ఢోక్లా తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: 1 కప్పు శనగపిండి తీసుకోవాలి. 1 కప్పు శనగపిండిని ఒక బౌల్లో వేసుకోవాలి. 1 కప్పు శనగపిండికి 1/2 కప్పు పెరుగు వేయాలి. అరకప్పు పెరుగుకి 1/2 కప్పు వాటర్ వేసుకున్నాను. మొత్తం ఈ కప్పు 1/2 కప్పు పెరుగు 1/2 కప్పు వాటర్ కలిపి ఈ శనగపిండిలో వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకోవాలి. వేసి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుతూ ఉండలు లేకుండా బాగా చేయాలి. ఇలా మనం పావుగంట సేపు కలుపుతూ ఉండాలి. అప్పుడే ఢోక్లా చాలా గుల్లగా వస్తుంది. కొంచెం స్టిక్కీగా ఉంది కదా, 1 స్పూను వాటర్ వేసుకుంటున్నాను. వేసి బాగా కలుపుకోవాలి. ఇలా పావుగంట సేపు బాగా కలుపుకున్నాం కదా, ఇలా ఉండాలి పేస్ట్ని. ఇప్పుడు మూత పెట్టి 1 గంట సేపు ఉంచాలి. ఇంకా తొందరగా కావాలంటే ఒక పావుగంట సేపైనా కంపల్సరీ ఉండాలి. 1 గంట అయింది. మూత తీసి చూద్దాం. ఇప్పుడు మరొకసారి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్నాం కదా, బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. 1 టీ స్పూను బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. ఇనో వేసుకోవాలి. ఇనో 1 ప్యాకెట్ వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఇలా 5 నిమిషాల పాటు కలుపుతూనే ఉండాలి. ఈ కలుపుతుంటే బబుల్స్ వస్తుంది కదా. ఇలా 5 నిమిషాలు అయింది కలుపుకున్నాను. ఒక కడాయి పెట్టుకున్నాను. 1/2 లీటర్ వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక స్టాండ్ పెట్టుకోవాలి. నీళ్లు మరిగించుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకున్నాను. గిన్నెకి ఆయిల్ అంతా అప్లై చేయాలి. ఎందుకంటే అడుగు అంటకుండా ఉంటుంది. ముందుగా ఆయిల్ రాసుకున్న గిన్నెని ఇప్పుడు ఇందులో పేస్ట్ని వేసుకోవాలి. ఇలా పల్చగా ఉండాలి. తగినంత వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. బాయిల్ అవుతున్నప్పుడు ఇన్నో కలిపిన వెంటనే మనం పెట్టుకోవాలి. బాగా మరుగుతున్నాయి కదా, ఇప్పుడు ముందుగా తయారు చేసుకున్న ఈ గిన్నెని ఇందులో పెట్టుకొని
మూత పెట్టి 20 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. బాగా ఉడికిపోయింది. అట్లే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు వాటర్ గ్లాస్కి వేసాం కదా, ఇంకా కొంచెం వాటరే ఉంది. ఇప్పుడు మూత పెట్టి ఇలా 20 నిమిషాల పాటు ఇలా వదిలేయాలి. 20 నిమిషాలు ఉడికించుకోవాలి. 20 నిమిషాల పాటు ఇలా వదిలేయాలి. వెంటనే తీయకూడదు. బ్యాగ్ తీసుకోండి. డోక్లా బాగా చల్లగైంది కదా. ఇప్పుడు ఇలా మొత్తం అంతా ఇలా అంటే మొత్తం అంతా ఈజీగా వచ్చింది. ఇలా కట్ చేసినప్పుడు ఈ సైడ్ ఇలా ఉండిపోతాయి. డోక్లా బాగా ఈజీగా కూడా తయారు చేసుకోవచ్చు. చాలా సింపుల్గా. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా మనం తయారు చేసుకుంటే ఇలా గుళ్ళొచ్చి స్పాంజిలా ఉంటుంది డోక్లా. అన్నీ కట్ చేసుకున్నాను. ఆ సైడ్ పీసులన్నీ ఇలా కట్ చేసుకున్నాను. ఇవి నమ్కీన్ లాగా పొడి పొడిగా ఫ్రై చేస్తాను. ఇవి కూడా చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలా పచ్చిమిరపకాయలు కట్ చేసుకో, ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వేసుకోవాలి కట్ చేసుకునేవి. కరివేపాకు వేసుకోవాలి. బాగా వేయించుకోవాలి. ఇందులో పోపు బాగా వేగింది కదా, పావు కప్పు పంచదార వేసుకోవాలి. ఈ పంచదార వేసిన పాకంలాగా మరిగింది కదా, అప్పుడు ఇది కంపల్సరీ వేయాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా తయారు చేసుకున్న ఈ పానకం ఈ డోక్లా మీద వేసుకోవాలి. ఇది వేయడం వలన చాలా టేస్టీగా ఉంటుంది. సైడ్ పీసులన్నీ ఇలా కట్ చేసుకున్నాను. ఇవి పొడి పొడిగా ఫ్రై చేస్తాను. ఇవి కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వేసుకోవాలి కట్ చేసుకునేవి. కరివేపాకు వేసుకోవాలి. బాగా వేయించుకోవాలి. పోపులు బాగా వేగాయి కదా, ఇప్పుడు సైడ్ ముక్కలు కట్ పొడి పొడిగా ఉంటాయి. తీపి ఇష్టం లేదు అనేవాళ్ళు ఇలా ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. కరివేపాకు వేసుకోవాలి. బాగా వేగాయి కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్కి వేసుకోవాలి. ఇలా వేసుకోవాలి. ఈ డోక్లా పీసులు చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. డోక్లా రెడీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మా పిల్లలకైతే చాలా ఇష్టం.